वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం। ఈరోజు మనం నిజమైన ధనద గృహం గురించి కొన్ని కండిషన్స్, కొన్ని షరతులు మాత్రమే తెలుసుకుందాం। అదేవిధంగా ఈ సమాజంలో ఈ ఏదైతే అబద్ధాల ధనద గృహాన్ని నిర్మించి ఇది ధనద గృహం అని విస్తరిస్తున్నారు, పాపం కట్టుకున్న వారందరూ కూడా మేము ధనద గృహంలో నివసిస్తున్నామని భ్రమపడుతున్నారు। సో నిజమైన ధనద గృహం యొక్క అంశాలను తెలుసుకుందాం। సో ఇది మీ యొక్క ప్లాట్ అనుకుందాం। మీకు తూర్పు వైపున రోడ్డు ఉంది। మొదటి కండిషన్, తూర్పు భాగాన లేదా తూర్పు దిశలో రోడ్డు ఉండాలి ఖచ్చితంగా। ఇప్పుడు ఈ తూర్పు రోడ్డు గల ప్లాట్ ఖచ్చితంగా గేట్ మాత్రం ఇక్కడే ఉండాలి। గేట్ ఎక్కడ ఉండాలి? మధ్య భాగంలోనే ఉండాలి గేట్ కండిషన్। మీరు దాన్ని ఎటువైపు జరుపుకున్న కండిషన్ అనేది ఉండదు ధనద గృహం గురించి। ఇప్పుడు ఇక్కడ మనం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇవన్నీ మీకు తెలుసు। సో ఈ ప్లాట్లో మొదటగా ఏమి తీసుకోవాలి అంటే గమన సూత్రాన్ని తీసుకోవాలి। గమన సూత్రం 3rd ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తామండి, మీరు చూడొచ్చు। గమన సూత్రాన్ని దీంట్లో ఇంప్లిమెంట్ చేయాలి। సో ఇంప్లిమెంట్ చేయకుండా గృహాన్ని దాదాపుగా ఇటీవల ఈ పడమరకు ఈ దక్షిణానికి జరిపేసి ఈ ఏదైతే ఉత్తరం వాకిలి తూర్పు వాకిలిగా చేసుకుంటున్నామో అది గమన సూత్రం అక్కడ వేసినట్టయితే అది మీకు తప్పుగా వస్తుంది, అంటే గమన సూత్రాన్ని పాటించలేదని అర్థం। ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఎలా ఉండాలి, ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో ఒక గృహం అనేది ఇలా తీసుకుంటున్నాను చూడండి। చూశారు కదా? సో ఇక్కడ చూడండి, తూర్పు దిశలో ఏదైతే ప్లాట్ ఉండి రోడ్ ఉండి గేట్ కూడా ఆ భాగంలో పెట్టి ఈ ధనద గృహానికి ఏదైతే మహాద్వారము ప్రధాన ద్వారము ఏదైతే ఉందో అది తూర్పు దిశలోనే ఉండాలి। నేనేం చెప్తున్నానంటే తూర్పు దిశలో ఉండాలి, తూర్పు విదిశలో కాదు। తూర్పు విదిశ ఇటువైపు కావచ్చు, తూర్పు విదిశ ఇటువైపు కావచ్చు। సో దిశలోనే ద్వారం ఉండాలి, అది ప్రధాన ద్వారం మహాద్వారంగా ఉండాలి। నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇక్కడ మనం ద్వారము, మహాద్వారము లేదా ప్రధాన ద్వారము ఏది ఉండాలి? ధనద గృహానికి ఖచ్చితంగా తూర్పు రోడ్డు ఉండాలి, తూర్పు గేట్ ఉండాలి, తూర్పు మహాద్వారం ఉండాలి। అయ్యా ఇటీవల కాలంలో తూర్పు సింహద్వారం, ఉత్తర సింహద్వారం, ఇది పడమర సింహద్వారం అంటున్నారు। ఈ సింహాన్ని తీసుకొచ్చి ఎట్లా పెట్టినరో నాకైతే ఇక్కడి వరకు ఏ సంస్కృత శ్లోకాల్లో కనబడలేదు। ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారాన్ని సింహద్వారంగా పిలుస్తున్నారు, మరి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు అనేది తెలిసి రావాలి। ఇప్పుడు రెండవ ద్వారం ఎటువైపు ఉండాలి? రైట్, ఇప్పుడు చూద్దాం రండి। సో మొదటి ఇది ఏదైతే మహాద్వారము ప్రధాన ద్వారం అయిందో, ఇప్పుడు ఉపద్వారము, ద్వారాలు 3 రకాలు నేను గత వీడియోలో మీకు చెప్పాను। సో రెండవది ఇటువైపు రావాలి। సో నెక్స్ట్ ఇప్పుడు ఎటువైపు? దక్షిణం వైపు। సో ఇలా తిరిగినట్లయితే మూడవది ఎక్కడ రావాలి? ఉపద్వారం ఉత్తరంలో రావాలి। సో ఈ ద్వారాలలో ఉపద్వారాలు 2 మాత్రమే ఉండాలి, ఒకటి దక్షిణము, ఇంకొకటి ఉత్తరం। ఉపద్వారాలు ఈ 2, 3 పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏమొస్తుందంటే 6వ కండిషన్ ఆలిందము లేదా వరండాలు, లేదా ఇటీవల భాషలో ఇంకొక పదం కూడా వాడుతున్నాము, వాకిలి అని కూడా అంటారు, ఇది కూడా మ్యాండేటరీ। సో తూర్పు భాగాన
ఖచ్చితంగా ఆలిందం ఉండి, వరండా ఉండి, వాకిలి కూడా ఉండాలి. వాకిలి లేకుండా 4 ఫీట్లు 5 ఫీట్లు ఇది వాకిలి కదా సార్ అని అనుకుంటే ఇది మీరు పప్పులో కాలేసినట్టే. సో వాకిలి ఎంత ఉండాలి అనేది కూడా ఒక మెజర్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఈ దక్షిణ దిశలో కూడా ఆలిందము, వరండా అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ పడమరలో అవసరం లేదు. సో ఈ కండిషనే చాలా ఇంపార్టెంట్. పడమరలో ఎలాంటి ఆలిందము కానీ వరండా కానీ ఉండకూడదు ధనద గృహానికి. ఈ ఉత్తర భాగంలో కూడా, ఉత్తర దిశలో కూడా ఆలిందము లేదా వరండా అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ ఈ వరండాల గురించి 3 వరండాలు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ధనద గృహం కాదు. ద్వారాలు పెట్టుకున్నంత మాత్రాన ధనద గృహం కాదు, కండిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 7వ కండిషన్. ఇప్పుడు ఈ 7వ కండిషన్లో మనం ఇటీవల సెట్ బ్యాక్స్ అనుకుంటున్నాం. ఈ సెట్ బ్యాక్స్ ఎంత డిఫరెన్స్లో ఉండాలి? ఇటీవల ఉత్తరం ఫీట్లలో ఎక్కువగా పెంచుకుంటున్నాము, దక్షిణాన్ని ఫీట్లలో తక్కువ పెంచుకుంటున్నాము. సో ఇది కూడా ఒక తప్పు. సో సెట్ బ్యాక్స్కి కూడా దానికి నిర్ణీత కొలత ఉంటుంది ప్రతి ఒక్క గృహానికి. ఆ కొలత ప్రకారమే సెట్ బ్యాక్స్ తీసుకోవాలి, అప్పుడే గమన సూత్రం కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ 8వ కండిషన్ ఏమిటంటే, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కట్టుకున్న గృహాన్ని, గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకున్న గృహాన్ని మాత్రమే ధనద గృహం అంటారు. ఈ 7 కండిషన్లతో నిర్మించుకున్న గృహాన్ని. అంతేగాని ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉండి ఇలా మీరు ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుని మీరు ఇక్కడ తూర్పులో డోర్ పెట్టుకున్నా, దక్షిణంలో డోర్ పెట్టుకున్నా, ఎక్కడ డోర్ పెట్టుకున్నా దీన్ని మీరు ఫస్ట్ ఫ్లోర్ కట్టేసుకొని స్లాబ్ వేసేసుకొని ఇది ఖాళీగా వదిలేసి నేను ధనద గృహం కట్టుకున్నానంటే పప్పులో కాలేసినట్టే. ఇలాంటి నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళే ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోండి, సెకండ్ ఫ్లోర్ కట్టుకోండి మీరు ధనద గృహం అంటున్నారు. తప్పు. పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని ఈ గృహ నిర్మాణ ఏదైతే ఒక సబ్జెక్ట్ ఉందో, ఒక ఏదైతే మనం శాస్త్రం అంటామో, లేదా ఏదైతే విషయాలు ఉన్నాయో పరిపూర్ణంగా తెలుసుకోండి. తెలుసుకోకుండా మిడిమిడి నాలెడ్జ్తో ప్రజల్ని ఏదైతే నేను చెప్పిందే నిజం, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి మాటలు ఇటీవల వస్తున్నాయి. ఎవరు చెప్పినా నేను చెప్పిందే మీరు వినాలి, నేను చెప్పిందే మీరు చేయాలి. ఇంకొకటి కూడా వస్తుంది, ఒక వాస్తు వ్యక్తిని ఫాలో కావాలి, 10 మంది వాస్తు వ్యక్తుల్ని ఫాలో కాకూడదని కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు సమాజంలో అనేది అందరికీ తెలుసు. ఎందుకోసం అంటే 2 రోజుల క్లాసులు నేర్చుకుంటే ఇలాంటి మాటలే వస్తాయి అన్నట్టు, పరిపూర్ణమైన నాలెడ్జ్ అనేది ఉండదు అన్నట్టు. సో ఇది ఈ 8 కండిషన్స్ ఈ ధనద గృహానికి ఉన్నాయి. మళ్ళా ఇంకా కొన్ని కండిషన్స్ కొన్ని రోజుల్లో కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తాను. ఎందుకోసం అంటే ఈ కండిషన్స్ ని కూడా కాపీ చేసి కొత్తగా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియో చాలా చిన్నగా చేద్దాం అనుకున్నాను. సో ఇటీవల నాకు ఒక సాక్ష్యం వచ్చింది. లైక్ ఒక క్లయింట్ నాకు ఫోన్ చేసి, సార్ నేను ధనద గృహము ప్లాన్ ఏదైతే తీసుకున్నాను ఆల్రెడీ, సో మీ వీడియోలు కూడా నేను చూసి నాకు మీరు పర్ఫెక్ట్ అనిపించింది, నేను షేర్ చేస్తానని షేర్ చేశారు. సో దాంట్లో చూసిన విధంగా అబద్ధాల ధనద గృహం అనేది ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో నిజమైన ధనద గృహం యొక్క కండిషన్స్ కొన్ని మీరు తెలుసుకున్నారు, అబద్ధాల ధనద గృహం ఏ విధంగా ఉందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందరు. ధన్యవాదాలు.